హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఐపీఎల్ యాక్షన్ సంబంధించి రెండో వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరెవరు ఉన్నారు అనే దాని గురించి అయితే వివరంగా అయితే డిస్కస్ చేద్దాం. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ టీమ్ లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎంత ఉన్నారు అనే దాని గురించి అయితే వివరంగా అయితే నేనైతే చెప్తా. సో నేను చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఐపీఎల్ యాక్షన్ లో చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నది. చాలా తక్కువ పైసల తోటి మోస్ట్ ఎఫిషియెంట్ గా ఉండే ప్లేయర్స్ అయితే ఉన్నది. సో వీళ్ళ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ అయితే వీళ్ళైతే వదిలేసుకురు. ఆయన అయితే లక్నోకి అయితే వెళ్ళిపోయాడు. ఈ వీడియోని చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంచి కంటెంట్ అయితే చేస్తున్నా. సో నా ఛానల్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరింత చేయడానికి నాకైతే ఎంకరేజింగ్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేశారా? సో ఇంకా వీడియోకి వెళ్దాం. సో వీళ్ళైతే అక్షర్ పటేల్ అయితే 16,50,00,000 ఇచ్చి అయితే రిటర్న్ అయితే తీసుకురు. సెకండ్ ప్లేయర్ వచ్చేసి కుల్దీప్ యాదవ్, ఈయనకి 13,25,00,000 ఇచ్చి అయితే రిటర్న్ అయితే తీసుకురు. థర్డ్ ప్లేయర్ వచ్చేసి స్టబ్స్, ఈయనకి 10 కోట్లు ఇచ్చి అయితే రిటర్న్ అయితే తీసుకురు. సో ఇంకా ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి అభిషేక్ పౌరల్, ఈయన కూడా 4 కోట్లు ఇచ్చి అయితే రిటర్న్ అయితే తీసుకురు. సో ఇప్పటి వరకు ఇవైతే రిటర్న్. సో ఇప్పుడు చూద్దాం మనం ఎవరెవరు ఉన్నారు యాక్షన్ అని. సో ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి మిచెల్ స్టార్క్, ఈయనకైతే 11,75,00,000 ఇచ్చి అయితే యాక్షన్ అయితే కొన్నారు. సో ఏదైతే బెస్ట్ బై అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ ఈయనకి దగ్గర 25 కోట్ల దాకా అయితే వెళ్ళిండి. సో ఇప్పుడైతే 11,75,00,000 అయితే వచ్చిండు. సో అయితే బెస్ట్ బై అని చెప్పొచ్చు. సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి కేఎల్ రాహుల్. సో ఈయనకైతే 14 కోట్లు ఇచ్చి అయితే యాక్షన్ అయితే కొన్నారు. సో ఫ్యాన్స్ మాత్రం కేఎల్ రాహుల్ ని ఆర్సీబీలకు రావాలని గట్టిగా అయితే కోరుకోరు. కాకపోతే అదైతే జరగలేదు. కాకపోతే నేను అనుకోకుండా ఢిల్లీలోకి అయితే వచ్చి పడ్డాడు. సో వాళ్ళైతే ఈయనకి 14 కోట్లు ఇచ్చి అయితే కొన్నారు. ఇంకా సెవెంత్ ప్లేయర్ వచ్చేసి హ్యారీ బ్రూక్, ఈయనకైతే 6,20,00,000 ఇచ్చి అయితే ఈయనైతే కొన్నారు. సో ఈయన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఈయన. ఇంకా ఎయిత్ ప్లేయర్ వచ్చేసి జేక్ ఫ్రేజర్ మెకార్క్. సో ఈయనైతే మంచి బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు, ఓపెనర్ అని చెప్పొచ్చు. ఈయనకైతే 9 కోట్లు ఇచ్చి యాక్షన్ అయితే ఈయన కొన్నారు. సో నైన్త్ వచ్చేసి టీ నటరాజన్, ఈయన లాస్ట్ టైం నటరాజన్ మనకు అందరికి తెలిసింది. నటరాజన్ లాస్ట్ టైం హైదరాబాద్ లో అయితే ఆడిండు. సో ఆయనకి 10,75,00,000 ఇచ్చి అయితే ఈసారి అయితే కొన్నారు. సో ఇది కూడా బెస్ట్ ప్లేయర్ వచ్చేసి కరుణ్ నాయర్, ఈయనైతే ఒకప్పుడైతే బాగా ఆడాడు. ఇప్పుడైతే అసలు పేర్లు అసలు ఎవరికైతే వినపడతలేడు. సో ప్రెసెంట్ ఆయన అయితే 50,00,000 అయితే కొన్నారు ఢిల్లీ వాళ్ళు. సో ఏదో టీం నింపాలన్నట్టు కొన్నారు కానీ ఆడిపిస్తారని అయితే అనుకోను. సో 11th ప్లేయర్ వచ్చేసి సమీర్ రిజ్వీ, ఈయనకైతే 95,00,000 అయితే ఇచ్చి వాళ్ళు అయితే యాక్షన్ అయితే కొన్నారు. సో 12th ప్లేయర్ వచ్చేసి అశుతోష్ శర్మ, ఈయనకైతే 3,80,00,000 ఇచ్చి అయితే కొన్నారు. సో 13th ప్లేయర్ మోహిత్ శర్మ, మంచి బౌలర్, ఈయన కూడా 8 కోట్లు అయితే ఇచ్చి వాళ్ళైతే కొన్నారు. సో 14th ప్లేయర్ వచ్చేసి ముఖేష్ కుమార్, 8 కోట్లు ఇచ్చి ఈయనైతే కొన్నారు. సో 15th ప్లేయర్ అయితే కొద్దిగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. ఎందుకంటే ఫాస్ట్ ప్లేసెస్ ఈయన అయితే బేస్ ప్రైస్ కే కొన్నారు. సో లాస్ట్ టైం ఈయన ఆర్సీబీ కెప్టెన్, కాకపోతే ఈసారి అయితే వాళ్ళైతే రిటర్న్ తీసుకోలేదు. సో కాకపోతే యాక్షన్ లోకి వచ్చిండు. దానివల్ల మరీ ఇంత తక్కువకి అయితే పోతాడు అనుకోలేదు. సో మినిమం ఒక 7-8 అయినా వెళ్తాను అనుకున్నాం. సో మరింత దారుణంగా 2 crores అంటే దారుణం అని చెప్పొచ్చు ఫ్యాఫ్ కి. సో మంచి ప్లేయర్, మంచి బ్యాట్స్మెన్, మంచి కెప్టెన్, మంచి ఫీల్డర్ కూడా. ఇంకా 16th ప్లేయర్ వచ్చేసి దర్శన్ మార్కండే, ఈయనకి 30,00,000 ఇచ్చి బేస్ ప్రైస్ కి అయితే ఈయన తీసుకోరు. సో 17th ప్లేయర్ వచ్చేసి విప్రాజ్ నిగమ్, ఈయనకి 50,00,000 ఇచ్చి అయితే రిటర్న్ అయితే తీసుకోరు. సో 18th ప్లేయర్ వచ్చేసి దుష్మంత చెమిరా, ఆయనకైతే శ్రీలంక ప్లేయర్ అనుకుంటా, 75,00,000 ఇచ్చి అయితే రిటర్న్ అయితే తీసుకోరు. సో 19th ప్లేయర్ వచ్చేసి డోన్వాన్ ఫెరారియా, ఈయనకి 75,00,000 ఇచ్చి అయితే రిటర్న్ అయితే తీసుకోరు. ఇంకా 20th ప్లేయర్ వచ్చేసి అజయ్ మండాల్, ఈయనకి 30,00,000 ఇచ్చి అయితే రిటర్న్ అయితే తీసుకోరు. ఇంకా 21 ప్లేయర్ వచ్చేసి మనవత్ కుమార్, 30,00,000 ఇచ్చి అయితే నేనైతే రిటర్న్ అయితే తీసుకోరు. సో 22 ప్లేయర్ వచ్చేసి త్రిపురణ విజయ్, ఈయనకి కూడా 30,00,000 ఇచ్చి అయితే రిటర్న్ అయితే తీసుకోరు. ఇంకా 23 అంటే లాస్ట్ ప్లేయర్ మాధవ్ తివారీ, ఈయనకి 40,00,000 ఇచ్చి అయితే రిటర్న్ అయితే తీసుకోరు. సో టోటల్ వీళ్ళైతే 23 మందిని అయితే వాళ్ళ స్పాట్ అయితే పెట్టుకోరు. చెప్పాలంటే చాలా బెస్ట్ బై అయితే ఉంది. సో పేపర్ మీద చూస్తుంటే ప్లేయింగ్ లో అయితే బెస్ట్ గానే ఉంది. కాకపోతే వాళ్ళు ఎట్లా పెర్ఫార్మెన్స్ చేస్తారు అనే దాన్ని బట్టి సో ఈ టీం యొక్క ఫ్యూచర్ అయితే డిసైడ్ అవుతాయి. సో ఇప్పుడైతే నేను ఈ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే ప్రిడిక్ట్ అయితే చేస్తాను. సో లెట్స్ డిస్కస్ ప్లేయింగ్ లెవెన్. సో వీళ్ళ ఓపెనర్లు వచ్చేసి కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెకర్, వన్ డౌన్ అయితే అభిషేక్ పౌరల్, 4th వికెట్ కి అయితే హ్యారీ బ్రూక్, 5th వికెట్ కి అయితే స్టబ్స్, సో 6th వికెట్ కి అయితే అశుతోష్ శర్మ, సో 7th వికెట్ కి అయితే అక్షర్ పటేల్. సో ఇక్కడ వరకు అయితే బ్యాటింగ్ అయితే వీలది ఉంది. సో బాగానే ఉంది ఇక్కడ వరకు. అక్షర్ పటేల్ వరకు అయితే అందరూ అయితే బాగానే ఆడతారు. సో ఇంకా బౌలర్ విషయానికి వస్తే 8th వికెట్ కి ముఖేష్ కుమార్ ఉండు, సో 9th వికెట్ కి కుల్దీప్ యాదవ్ ఉండు, సో 10th వికెట్ కి నటరాజన్ అయితే ఉండు, సో 11th వికెట్ కి అయితే స్టార్క్ అయితే ఉండు. సో టీం చూడడానికి చాలా బాగానే ఉంది. సో మీకు ఈ స్క్వాడ్ లో ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఉండాలని ఉందో కామెంట్ అయితే చేయండి. సో నా ప్లేయింగ్ లెవెన్ అయితే ఇది. సో నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.